హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ ఈరోజు మీరు ఏమేం పనులు సంకల్పించుకున్నారు అంటే, మీరు ఏదైనా చేయాలనుకుంటున్నా, కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటున్నా, బిజినెస్ గానీ, లేదా మీ వర్క్ గానీ, మీ స్టడీస్ గానీ, లేదు ఇంట్లో ఉండే ఏదన్నా కొత్తగా బిజినెస్ చేయాలి అని చెప్పేసి లేదు అంటే మీకున్న మంచి అలవాట్లలో ఏమన్నా చేంజ్ జేసుకోవాలనుకున్నా, లేకపోతే మీకున్న చెడు అలవాట్లని ఏమన్నా మానేయాలనుకున్నా, నేనిది చేద్దాము ఈ సంవత్సరము అని చెప్పేసి మీరందరూ అనుకుంటారు గదా! మీ గురించి గానీ, మీ ఫ్యామిలీ గురించి గానీ, పేరెంట్స్ గురించి, పిల్లల గురించి ఇలా ఎన్నో వాటి గురించి మనం ఎన్నో కోరికలు లేదా మనకు ఎన్నో ఇట్లా జరగాలి, అట్లా జరగాలి అని జెప్పేసి ఎన్నో ఆశలన్నీ ఉంటాయి గదా! మళ్ళా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అనుకుంటది గదా! ఈ సంవత్సరం అన్నా కొంచెం బెటర్‌గా నా లైఫ్ చేంజ్ అయితే బావుండు అని జెప్పేసి ఆశతోని ఎదురు చూస్తూ కొన్ని కొన్ని మాటలనైతే సంకల్పించుకుంటది గదా! అవన్నిటి గురించి మీరు ఏవైతే కోరుకుంటావో అవన్నీ జరగాలి. మీతో పాటుగా నేను కోరుకున్న కోరికలు గూడా ఈ సంవత్సరం అన్నీ నెరవేరాలనైతే కోరుకుంటున్నాను. ముందుగా మీరందరూ నాకు విష్ చేయాలి. ఈ ఇయర్ అయినా ఎండింగ్ లోపు 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి నా ఛానల్ కొంచెం ముందుకు పోవాలి అని చెప్పేసి ఈరోజు పొద్దుగాల ఇదే అయితే నేను కోరుకున్నాను. నాతో పాటుగా మీరు గూడా అదే కోరుకోరి. ఇగ ఇప్పుడైతే ఇదొచ్చేసి మొన్న మంగళవారం రోజు చేసిన వ్లాగు. ఇగ మీ అందరికీ తెలుసు గదా! విషమ్మకి, కన్నయ్యకి ఎగ్జామ్స్ వచ్చినాయని జెప్పేసి వాళ్ళ ఎనకాలనే ఒక 1 వీక్ అట్లా నా టైమంతా అయిపోయింది. ఆ తర్వాత క్రిస్మస్ హాలిడేస్ వచ్చినాయి. ఈరోజు జనవరి 1 తోని పిల్లల హాలిడేస్ అయితే అయిపోతాయి. రేపటి నుంచయితే స్కూల్ స్టార్ట్ అవుతది. కాకపోతే నాకున్న డౌట్ ఏంటంటే ఇక్కడ క్రిస్మస్ అప్పుడు వింటర్ హాలిడేస్ అని ఇస్తారనమాట. మొన్న 21 నుంచి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజుకి ఎండ్ అయిపోయినాయి. రేపటి నుంచి పిల్లలకి స్కూల్ ఉంటది గానీ ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది. బయటికెళ్ళలేనంత సిట్యుయేషన్ ఉంది. ఒక్క సెకండ్ బయట నిలబడితే ప్రాణం అంతా వణుకుతుందని జెప్పినా గదా! ఇంత చలి పెడుతున్నప్పుడు వీళ్ళు డీఎం ఆదేశం ప్రకారంగా వింటర్‌కి ఒక్కొక్క రోజు ఎప్పుడైతే టెంపరేచర్ ఎక్కువుంటదో ఆ రోజు హాలిడే అనేది ఇస్తారు. మరి రేపటి నుంచి పిల్లలకి హాలిడే ఇస్తారా? స్కూల్ ఉంటదా? ఇదైతే నాకు తెలీదు. రేపు తెల్లారే వరకు ఇగ ఈ రోజైతే న్యూ ఇయర్ గదా! ఈ న్యూ ఇయర్ రోజు వ్లాగ్ కాదు కాబట్టి ఇది ట్యూస్‌డే రోజు చేసిన వ్లాగ్ కాబట్టి ఆ రోజు జరిగిన ముచ్చట్లే మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే పిల్లల హాలిడేస్ గురించయితే చెప్తాను. ఇక్కడ ఎప్పుడైనా సరే వింటర్ బ్రేక్ అనేది క్రిస్మస్ అప్పుడు ఇస్తారు. అప్పుడు ఎట్లాగో క్రిస్మస్ హాలిడేస్ అయితే ఇస్తారు గదా! ఇక్కడేందంటే మా సార్ వాళ్ళు పనిచేస్తున్నది మా పిల్లలది సెయింట్ జోసెఫ్ స్కూల్. ఇక్కడ కొంచెం క్రిస్టియన్స్ ఎక్కువనే ఉంటారు. సో, అది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి 1 వీక్ వరకు హాలిడే ఇస్తారు. దానికి మళ్ళా వింటర్ బ్రేక్ హాలిడేస్ అని జెప్పేసి కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ చేస్తారు. ఎవరైనా డిసెంబర్‌లో ఇంటికెళ్ళే వాళ్ళుంటే ఈ వింటర్ బ్రేక్‌కి 1 వీక్ పాటు వెళ్ళొస్తారని చెప్పేసి హాలిడే అయితే ఇస్తారు. తర్వాత దసరాకు హాలిడే ఉండదు. ఒక 2 డేస్ అట్లా ఉంటది. దీపావళికి ఇక్కడ బీహార్‌లో ఛట్ పూజ అని చేసుకుంటారు. అప్పుడు 1 వీక్ హాలిడేస్ అయితే ఇస్తారు. అలా దీపావళికి, తర్వాత డిసెంబర్‌లో వస్తాయి. మళ్ళా ఇగ మేలో సమ్మర్ హాలిడేస్ 1 మంత్ ఉంటాయి గదా! ఇక ఎప్పుడైనా సరే ఎవరైనా ఇంటికి పోవాలనుకుంటే ఇక్కడ మార్చ్‌లో అకాడమిక్ ఇయర్ అనేది ఎండ్ అవుతది. అప్పుడు ఆహ్, ఇక్కడ ఎట్లా అంటే ఈ పిల్లలకి స్కూల్ ఉండదు గానీ టీచర్స్ వాళ్ళకుంటది. అప్పుడు వాళ్ళు పేపర్ కరెక్షన్స్ అని, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అని అట్లా పోతుంటారు గదా! పిల్లలకి మార్చ్‌లో అయితే స్కూల్ ఉండదు. కాకపోతే వాళ్ళకి సంబంధించిన ఏంటంటే బుక్స్ కొనడం, యూనిఫార్మ్స్ కొనడం, తర్వాత వచ్చేసి మళ్ళా వాళ్ళ రిజల్ట్, పేపర్ చెకింగ్ ఇలా అయితే అక్కడక్కడ డేట్స్ అనేవి ఇస్తుంటారు. ఆ డేట్స్ ప్రకారంగా పేరెంట్స్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాల్సిందే. ఇగ ఎప్పుడన్నా ఒకసారి మా సార్ అవన్నీ చూసుకుంటాడనుకుంటే నేనైతే ఇంటికెళ్ళొస్తాను. ఈసారైతే ఇంగ మార్చ్‌లో అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్లానింగ్ లేదు. ఎందుకంటే మేము వెళ్ళాలంటే కొంచెం ముందుగానే టికెట్స్ బుక్ చేయాలి గదా! గివి మా పిల్లల స్కూల్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ అయితే అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే ట్యూస్‌డే అని చెప్పినా కదా! మార్నింగ్ లేవగానే బయట అలికి ముగ్గేసొచ్చిన. అలికి ముగ్గేసేటప్పుడైతే కాళ్ళన్నీ జువ్వుమంటున్నాయి. ఈ 1 వీక్ నుంచి కూడా బాగా చలిగా ఉంది. ముగ్గంటే 10 గంటలకి, 11 గంటలకి, 12 గంటలకి ఏసేది కాదు గదా! ఎప్పుడైనా సరే బిఫోర్
9 కన్నా ముందేస్తేనే కొంచెం ఇంటి ముంగడ ముగ్గు పెట్టినంత తృప్తుంటది. అదే 10, 11కేస్తే మనకు ముగ్గేసినట్టుగా ఉండదు గదా! అందుకే నేనేం చేస్తానంటే పొద్దుగాలనే ఏస్తా. ఈ 1 వీక్ నుంచి బాగా చలిగా ఉండడం వల్ల మార్నింగ్ అయితే లేవలేకపోయినా, ఇంకోటి పిల్లలకి హాలిడేస్ గూడా వచ్చినాయి గదా! ఇక రోజు 8కి లేవడం అయితే అలవాటయిపోయింది. ముగ్గయితే వెయ్యలేదు. కానీ ఈ రోజు నుంచి మళ్ళీ ఇంకా ముగ్గేస్తున్నాను. బయట ముగ్గేసేటప్పుడు నా కాళ్ళన్నీ జువ్వుమన్నాయి. అసలు నేను నిలబడలేకపోయాను. నా చేతులైతే అస్సలు తిరగనే తిరగలేదు. అంత భయంకరంగా చలున్నా గూడా నేనైతే 3 ముగ్గులేసేసాను. ఇక ఏసిన తర్వాత అన్నం పొయ్యి మీద పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నేనొచ్చేలోపుగా అన్నం అయిపోయింది. ఇక అన్నం అయితే ఒంపేసి ఇక్కడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని ఫ్రిడ్జ్‌లోకెంచి ఎగ్స్ తీసినా. అసలే చలికాలము. మళ్ళా ఫ్రిడ్జ్‌లో ఎగ్స్ పెడితే ఎట్లుంటది అన్నీ గడ్డలు గడ్డలు అయిపోయి బ్రేక్ అయితే అయినాయి. ఇగ పగిలిపోయిన గుడ్లను గూడా నేను ఫ్రిడ్జ్‌లో ఏమి ఉంచలేదు. ఈ 1 వీక్‌లో మేము 20 ఎగ్స్ అయితే అయిపోగొట్టినాము. ఒక్క ఎగ్ ఫ్రిడ్జ్‌లో అయితే ఉంది. అది గూడా నేను చెప్తాను ఎట్లా అయిపోగొట్టినాం అంటే, మా సారయితే ఇంటికెళ్ళే ముందు ఎగ్స్ అయితే తీసుకొనొచ్చిండు. అయితే తీసుకొచ్చిన రోజే పిల్లలైతే ఎగ్ రైస్ చేయమని జెప్పిర్రు. మా సారే ఇంకా పిల్లల కోసం ఏదైనా ఒకటి చేసి అని జెప్పేసి అన్నారు. ఆ రోజు అన్నం తిన్నాక గూడా పిల్లలు అడిగారని చెప్పేసి ఒక 2 గుడ్లతోని నార్మల్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే జేషినా. ఇగ తర్వాత మా పక్కన అక్క దగ్గర ఒక 6 ఎగ్స్ అయితే తీసుకొనొచ్చిన. ఎందుకంటే కేక్స్ చేయడానికి బ్రేక్ అయిన ఎగ్స్‌ని యూజ్ చేయలేం కదా అని. అప్పుడు మొన్న కప్ కేక్స్ చేసినప్పుడు ఎగ్స్ అయితే తీసుకొనొచ్చిన. ఆ ఎగ్స్ అయితే తనకిచ్చేసిన. మొత్తం ఎన్నయినాయి 8 ఎగ్స్ అయినాయి. 8 ఎగ్స్ తర్వాత మళ్ళా ఇంకొకటి ఎగ్ అనేది ఒక వైపు నుంచి అది బ్రేక్ అయిపోయింది. అది గూడా బాక్స్‌లో నుంచి. బాక్స్‌లో నుంచి అంటే అదే గుడ్డు పెట్టెలో నుంచి బ్రేక్ అయితే ఆ ఎగ్‌ని నేను చూడకుండా అలాగే ఫ్రిడ్జ్‌లో పెడితే మా కన్నయ్య ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు "అమ్మ ఇట్లా ఎగ్ పగిలుందమ్మా" అని చూస్తే ఇక అప్పుడైతే నేను ఆ ఎగ్‌ని కన్నయ్యకైతే ఆ రోజు స్కూల్‌కి వెళ్తుంటే ఆమ్లెట్ ఏసి ఇచ్చాను చపాతీ పైన తినేసారు. ఇంకా 9 ఎగ్స్ అయితే కంప్లీట్ అయినాయి గదా! మళ్ళీ అంతకన్నా ముందే నేను పిల్లలకైతే ఎగ్ దోస వేసినప్పుడు 2 ఎగ్స్ అయితే యూజ్ చేశాను. మళ్ళా తర్వాత సండే రోజు ఎగ్ కర్రీ వండినప్పుడు అప్పుడు 6 ఎగ్స్ అయితే నేను కర్రీ చేషిన. మళ్ళా తర్వాత పిల్లల కోసం 2 ఎగ్స్ యూజ్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఏషిన. తర్వాత మొన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే తీయలేదు గదా! ఆ రోజు మళ్ళా ఒక 6 గుడ్లు కూర అయితే వండిన. ఇక ఈ రోజేమో 4 గుడ్లతోని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇదంతా మీకెందుకు లెక్క చెప్తున్నా అంటే, ఆన్సర్ మీరు జెప్తారని ఇప్పుడైతే క్వెషన్ అడుగుతున్నాను. మా సారయితే ఊరెళ్ళే ముందు 30 ఎగ్స్ తీసుకొచ్చిండని జెప్పిన గదా! దాంట్ల నేను ఎన్నెన్ని ఎగ్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేశానో గూడా చెప్పాను గదా! మరి 30 ఎగ్స్‌లలో నేను ఎన్ని యూజ్ చేశాను, ఇంకా నా దగ్గర ఎన్ని ఎగ్స్ మిగిలిపోయాయో గూడా కామెంట్ చేసయితే చెప్పుర్రి. ఏంది సరిత ఫ్రైడ్ రైస్ గురించి జెప్పమంటే లెక్కల గురించి జెప్తావేందని జెప్పేసి అనుకోకురి. జస్ట్ కొంచెం ఫన్నీగా ఉంటది. మీరు గూడా ఆన్సర్ చెప్తారు అని జెప్పేసి నేనైతే అడిగాను. ఇక ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను గదా! ఫస్ట్ అయితే ఆ 4 ఎగ్గులు ఐస్ అయిపోయినాయి గదా! మరి దాన్ని నేను మంచిగా ఇలా అది ఐస్ లేకుండా జేసుకోవాలి కాబట్టి చాపర్‌లో ఏసి చాప్ చేసిన. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం దాంట్లోనే సాల్ట్ ఏసుకొని, ఎగ్స్‌నయితే మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు తీసిన తర్వాత, మళ్ళీ కడాయిలో ఆయిల్ పోసుకొని, కొంచెం కట్ చేసిన క్యాప్సికమ్ అయ్యో! క్యాప్సికమ్ కాదు బీన్స్, తర్వాత క్యాబేజీ, క్యారెట్, కొన్ని వెల్లుల్లిపాయలైతే ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత, అన్నమైతే వేసుకున్న తర్వాత కొంచెం కారము, తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసుకొని ఇందాక ఫ్రై చేసిన అది ఎగ్ ఉంటది గదా! దాంతో పాటుగా కొత్తిమీరైతే వేసుకున్నాను. ఒక 1 మినిట్ పాటు అంతా కలిపిన తర్వాత ఇక పైనుంచి కొంచెం సోయా సాసు, ఈ చిల్లీ సాస్ అయితే వేశాను. ఇలా అయితే సాసులు వేయడం వల్ల అచ్చం బయట తిన్న ఫ్రైడ్ రైస్ లానే ఉంటది. నేను కూడా మొన్నటిదాకా సోయా సాస్ అయితే వాడలేదు. కానీ మొన్న నేను మార్ట్‌లో నుంచి అయితే సోయా సాస్ తెచ్చుకున్నాను. చిల్లీ సాస్ గూడా తెచ్చుకున్నాను. ఇక ఇప్పుడైతే ఆ సోయా సాస్ వేసుకొని ఇలా ఒక 2, 3 మినిట్స్ పాటు హై ఫ్లేమ్‌లో పెట్టేసి రైస్‌ని మంచిగా వేడి చేస్తూ కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత మన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతది. ఇంత మంచిగా చేసిన తర్వాత వేడి వేడిగా తింటేనే సూపరుంటది. నార్మల్‌గా ఉన్నప్పుడు మనం తినలేము. కొంచెం తినాలనిపియదు గూడా. అంటే మళ్ళా మీరందరూ వేరే లెక్క అనుకోర్రి. ఎగ్ రైస్ అనేది ఇలా కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపరుంటది. ఇక నేను పిల్లలు కలిసి ఎగ్ రైస్ అయితే తినేస్తున్నాము. ఇగ ఈ రైసు పిల్లలకి గూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మమ్మ. హ్మ్. ఇంత మంచి ఎగ్ రైస్ ఎప్పుడు తినలే మమ్మ. నేను ఇంత మంచి ఎగ్ రైస్ ఎప్పుడు తినలే. మరి నేను కూడా ఇదే నా ఫస్ట్ టైం.
వస్తాయి. ఇలాంటి ఎగ్జాక్ట్ దునియాలో కూడా తెలియదు కదా. దునియాలో కూడా తింటారా? వెరీ గుడ్. దునియాలో తినపోతే ఇది కూడా ఎట్లానే ఇల్లు దునియాలో తిన్నా. బాగుంది కదా? బాగుంది. నా ఆనియన్ కూడా నేను టేస్ట్ చేసుకుంటా. ఆనియన్ కూడా టేస్ట్ చేసుకో. మమ్మ నేను ఇదంతా సర్కిల్ చేసిన, అందుకే ఆ వీడియోలో కూడా ఇలా ఇలా టాప్ అంతా కనపడుతుంది కదా. మమ్మీ చేతితో తింటేనే బాగుంటుంది కదా తమ్ముడు. మమ్మీ చేతితో తింటేనే బాగుంటుంది కదా. నీ చేతితో తింటే మాకు బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. మా చేతి కంటే నీ చేతి టేస్టీగా ఉంటుంది కొడుతుంటే. ఇక నేను పిల్లలు ఇద్దరం కలిసైతే ఎగ్ రైస్ తినేసాం కదా! అంటే ఇద్దరం అంటే వాళ్ళు, నేను. ఇక నేను తినేటప్పుడు కొంచెం వేరే ఆలోచిస్తున్నాను. ఈరోజు వీడియో అనేది నేను వాయిస్ వరకైతే కంప్లీట్ చేశాను గానీ, బ్యాక్‌గ్రౌండ్ వరకు కంప్లీట్ అవ్వలేదు. నెట్ వస్తదా? రాదా? నెట్ రీచార్జ్ అయితే అయిపోయింది. అని చెప్పేసి ఇదంతా ఆలోచిస్తున్నాను. అందుకే ఇంకా ప్రెజెంట్‌లో లేను. అన్నాన్ని తింటూ ఆలోచిస్తున్నాను కాబట్టి అలా ఉంది. మీరైతే ఆ క్లిప్స్‌ని చూసి తప్పుగా అయితే అనుకోకుర్రి. ఇక అన్నం తిన్న తర్వాత ఏముంటది? గిన్నెలయితే తోమేయడమే గదా! గిన్నెలు తోమేస్తున్నాను. మార్నింగ్ ఏంటి అంటే పిల్లల కోసం నేను బ్రెడ్డు, జామ్ అయితే పెట్టిచ్చాను. బ్రెడ్ జామ్ తినేసారు. నేను ముగ్గేసుకునే లోపు పిల్లలు. ఇక పిల్లలు బ్రెడ్ జామ్ తినేటప్పుడు గూడా గిన్నెలయితే వాడుతూ ఉంటారు గదా! అవి కూడా తినగానే సింక్‌లో అయితే వేసేశారు. నేనేంటంటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత బాగా చలి పెడుతుంది. వంట చేస్తే చలంతా పోతదని చెప్పేసి ఫస్ట్ గిన్నెలయితే ఏం తోమలేదు. ఇక నేను గిన్నెలు తోమేలోపే మా ఎదురింటి వాళ్ళైతే వచ్చారు. వీళ్ళేంటంటే అపోజిట్ అక్కడ వేరే క్వార్టర్స్‌లో ఉంటారు. తర్వాత ఇక్కడ పింక్ కలర్ నైటీ ఏసుకుంది గదా! ఆమె వాళ్ళ డాటరు, తర్వాత మా కన్నయ్య ఇద్దరు ఒకే క్లాసు. కానీ సెక్షన్స్ వేరు. అలా నాకు వచ్చేటప్పుడు, పోయేటప్పుడైతే కలుస్తుంటది. తర్వాత ఈ పక్కన యెల్లో స్వెటర్ ఏసుకుంది గదా! ఆమె మా ఇంటి ముంగట అపోజిట్ ఆంటీ. ఇక వీళ్ళొచ్చిండ్రు. ఈరోజైతే నేను నా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అవ్వలేదు. వీడియోది టైటిల్ రాయలేదు, థంబ్‌నెయిల్ రాయలేదు. నేను రోజు వీడియో అప్‌లోడ్ చేయాలని అనుకుంటాను గదా! రోజు ఏవో అప్పుడప్పుడు చిన్న చిన్న చిక్కులొచ్చేసి నేను వీడియో పెట్టను గదా! ఈరోజు ఏంటి అసలు ఏం చేయాలని చెప్పేసి తినేటప్పుడు ఎంతగా ఆలోచించానో. ఈళ్ళు ముగ్గురు ఒకేసారి వచ్చిండ్రు. వీళ్ళు రావడంతోనే ఇంక నా డే అంతా వీళ్ళతోనే అయిపోయింది. అట పొమ్మనలేము, పొగబెట్టలేము అంటాం గదా! నాకేందంటే నా బ్యాక్‌గ్రౌండ్‌లో నా వీడియో మీదనే ఉంది నా ఫోకస్ మొత్తము. ఇక వీళ్ళొచ్చేసి చాలా సేపు కూర్చొని మాట్లాడిండ్రు. ఇక మాట్లాడిన తర్వాత కొద్దిసేపు అంటేనేమో సరే మాట్లాడినాం అనుకోవచ్చు. మరీ గంటలు గంటలు కూర్చుంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా పని ఉంటదిగా అని జెప్పేసి నాకీరోజు అట్లా అనిపిచ్చింది. ఇక వాళ్ళ పాప ఉంటది గదా! విషమ్మతోని, కన్నయ్యతోని ఆడుకుంది చానా సేపే. ఒక 2½ అవర్స్ ఉన్నారు వీళ్ళు. ఇక నాకనిపిచ్చింది నా సాయంత్రం మొత్తం వీళ్ళతోనే గడిచిపోయింది. మళ్ళీ ఏమన్నా పనికొచ్చిన మాటలా అంటే ఏం లేదు. గీ అన్నం మంచిగుంటది, గీ కూర మంచిగుంటది, గా చారు మంచిగుంటది, మీరు సౌత్ ఇండియన్స్ టిఫిన్ మంచిగా చేస్తారంటే ఇగో గీ ముచ్చట తప్ప ఈరోజు ఈళ్ళతోని మాట్లాడిన ముచ్చట్లో వాళ్ళకి పనికొచ్చేది లేదు, నాకు పనికొచ్చేది లేదు. ఇక అందరం అట్లా కూర్చున్నాము. ఇక ఈ పింక్ కలర్ నైటీ ఏసుకుందని చెప్పినా గదా! వాళ్ళ
వాళ్ళకి నేను మొన్న కాఫీ కేక్ చేసినప్పుడు ఆ కేక్ అయితే పంపించాను. అయితే బాక్స్ ఇచ్చినంక మళ్ళీ ఇట్లా రిటర్న్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఖాళీ బాక్స్ ఏమి ఇయ్యరు. నేను కూడా అంతే. మాకెవరైనా ఇది పంపిస్తే వాళ్ళ బాక్స్ మళ్ళీ తిరిగిచ్చేటప్పుడు దాంట్లో ఏదో కొంత ఫిల్ చేసి పంపిస్తారు. ఈరోజు ఇదేదో అంటారంట. ఇవి తీసుకొనొచ్చింది. దాంట్లో ఏం పెట్టిందంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి గదా! వాటిలో కొంచెం బెల్లమేసి వాటిని ఫస్ట్ ఫ్రై జేసి, బెల్లమేసి మిక్సీ పట్టేసి, అది లోపల పెట్టి కుడుములు ఉంటాయి గదా! బియ్యం పిండితోని మనం ఆ బెల్లం కుడుములు జేస్తాం గదా! లోపల బెల్లం పెట్టి అట్లయితే కుడుముల్లాగా జేసిందంట. అవైతే తీసుకొనొచ్చింది. ఇక అవైతే నాకిచ్చిపోయింది. నేనైతే ఇంకా ఒకటి తిన్నాను. ఆ తర్వాత నాకెందుకో తినాలనిపిస్తలేదు. ఇగ రేపు మా సారొస్తారు గదా! తనకిద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. ఈరోజు ఆ అక్క వాళ్ళు రావడంతోనే రొటీన్ డిస్టర్బ్ అయిందని చెప్పినా కదా! ఈరోజు నేనేం చేద్దామని అనుకున్నా అంటే, నిన్న కబోర్డ్ అయితే నేను నా బట్టల వరకే సదురుకున్నాను గదా! అప్పటికే ఇంకా టైం అంతా అయిపోయింది. ఈరోజు ఏమనుకున్నానంటే, విషమ్మ బట్టలు, కన్నయ్య బట్టలు సదిరేసి ఆ కబోర్డ్ మొత్తం క్లీన్‌గా పెట్టేసిన తర్వాత, ఇక్కడ గిన్నెలున్నాయి గదా! ఇది కూడా సదిరేస్తే రేపు అంటే బుధవారం రోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క గోబీ మంచూరియా చేద్దామని అనుకున్నా. ఎందుకంటే ఈ పనులు మన డైలీ ఉండే పనులు కంప్లీట్ అయితేనే గదా! ఈ పనులు చేసేది. ఇప్పుడేమో వింటర్ గదా! మధ్యాహ్నం పిల్లలు పడుకొని లేసేసరికి చీకటయిపోతుంది. మళ్ళీ అన్నం తినే టైం అయితుందని చెప్పేసి ఈ 1 వీక్ నుంచి గూడా ఎలాంటి స్నాక్స్ అయితే చేయలేదు. ఇక ఈరోజు కబోర్డ్ పని అయిపోతే రేపు మంచిగా గోబీ మంచూరియా చేద్దాం అనుకున్నాను. కానీ ఇగ రేపు మొత్తం ఆ కబోర్డ్‌తోనే పనయితట్టుంది. ఎందుకంటే అన్నీ చిన్న చిన్న బట్టలుంటాయి గదా! ప్రతి ఒక్కటి మడతపెట్టాలంటే కొంచెం టైం అయితే ఎక్కువనే పడతది. ఇగ మా కబోర్డ్ అంటే ఇగ ముగ్గురికి సంబంధించిన వస్తువులన్నీ సర్ది పెట్టుకోవడం అంటే మామూలు మాట గాదు గదా! ఇగ అందుకే నేనేమనుకున్నానంటే రేపు కబోర్డ్ సదురుతామై ఇందాక అక్కడున్న గిన్నెలన్నిటిని మంచిగా సదిరేసి పెట్టేసుకున్నాను. ఇగ అన్నం వచ్చేసి కొంచెం చల్లన్నం ఎక్కువగా ఉందని కొన్ని బియ్యం కడిగి హీటర్ మీద పెట్టిన. మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసినా గదా! కర్రీ ఏమి వండలేదు. ఇప్పుడొచ్చేసి చింతకాయ పచ్చడైతే పోపు పెడదామని అనుకున్నాను. అయితే మళ్ళా చింతకాయ పచ్చడ ముగ్గురం తింటాం గదా! వేడన్నంలో. మా కన్నయ్యకి ఇప్పటికే బాగా సర్దయిపోయింది. మళ్ళా ఈరోజు గూడా ఆ నైట్ టైమ్‌లో చింతకాయ పచ్చడితోని తింటే తనకి ఎక్కువ సర్దవుతుందని జెప్పేసి టమాటా పచ్చడైతే చేద్దామనుకున్నాను. కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ జేసి చూస్తేనేమో ఆ కొత్తిమీర అంతా ఐస్‌లాగా అయిపోయింది. గడ్డ కట్టేసింది. ఇగ అందుకే దాంట్లో నుంచి కొంచెం కొత్తిమీర తీసుకొని కొత్తిమీర, టమాటా పచ్చడైతే జేస్తున్నాను. ఇగ జూస్తున్నారు గదా! రోజు నైట్ వంట చేసే రొటీన్ ఉన్నా గూడా, ఆ రొటీన్ అంతా మీతో షేర్ చేసుకుందామంటే, ఇగ జూస్తున్నారు గదా! నా ఫేస్ ఎట్లుంది. కొంచెం లైట్ అనేది ఉంది. కానీ నా ఫేస్ మీద లైటే లేదు. క్లారిటీ ఉండదు గదా! అందుకనే నేను ఎక్కువగా నైట్ రొటీన్స్ అయితే షేర్ జేయను. అన్ని దగ్గర నుంచే చూపిస్తాను. ఇక ఇప్పుడైతే నేను పచ్చడైతే చేస్తున్నాను గదా! కొంచెం తొందరగా పచ్చడి జేసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ చేయాలి. వాయిస్ చెప్పాలి అని చెప్పేసి ఇక ఆ గిన్నె హీట్ అవుతూ ఉంటది గదా! అలాగే హీటర్ ఆన్‌లో ఉన్నప్పుడే కూరగాయలన్నీ వేసేస్తున్నాను. చూస్తున్నారు గదా! నా భయం ఎట్లుందో. ఇక లాస్ట్‌కు దీంట్లో టమాటాలు కోసినంక కొంచెం ఆ టమాటా రసం గూడా వచ్చేసింది. అలాగే హీటర్ ఆన్‌లో ఉన్నప్పుడు ఆ రసం ఏసినామనుకో మన చేతి జువ్వుమంటది. ఇక లేనిపోని బాధెందుకని హీటర్ ఆఫ్ చేసి ఇంకా టమాటోలు, టమాటో రసం వేసేసుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిచ్చానంతే. టమాటాలు గానీ, పచ్చిమిర్చి గానీ అసలు ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఏసిన, తర్వాత కొంచెం పసుపయితే వేసేసిన. ఈ సాల్ట్ అనేది సరిపోదు. నేను మళ్ళీ వేయాల్సొస్తది. ఎందుకంటే తినేటప్పుడు సరి జూసి వేశాను కాబట్టి ముందే చెప్తున్నాను. ఇగ పచ్చడంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చాపర్‌లోకైతే వేసుకున్నాను. కొన్ని వెల్లిపాయలేసుకున్నాను. ఇగ అంతా మంచిగా చాప్ చేసుకున్న తర్వాత పోపయితే పెట్టేస్తున్నాను. మా అమ్మ గాని, అత్తమ్మ గాని టమాటా పచ్చడి చేస్తే పైనుంచి ఇలా పోపు పెట్టరు. కానీ నాకే అలవాటయిపోయింది ఇలా పచ్చడ్లు పోపు పెట్టడము. ఇలా రోట్లో నూరిన పచ్చళ్ళకైతే పెట్టరు. ఇగ చూస్తున్నారు గదా! వేడి వేడిగా టమాటా పచ్చడి రెడీ అయింది. ఒకవైపు ఆ పచ్చడి చూసుకుంటనే ఈ గిన్నెలయితే తోమేసిన. గిన్నెలు తోమిన తర్వాత విషమ్మకి, కన్నయ్యకి అన్నమయితే పెట్టేసిన. ఇక కన్నయ్యకి, విషమకి మొదటి ముద్ద పెట్టుతున్నప్పుడు వాళ్ళకైతే ఇట్లా మొక్కిచ్చి పెట్టాలి. ఇక వీళ్ళని కొద్దిగా సేపు తినిపించేటప్పుడు ఆట పట్టిస్తున్నా. కన్నయ్యకి పచ్చడి ఇష్టం గదా! ఈరోజు నీకు పచ్చడన్నం లేదు. మేమే తినేస్తాం అని చెప్పేసి చెప్తున్నాను. విషం ఒక బుక్క పెట్టుకోగానే అమ్మ దీంట్లో సాల్ట్ పడతదమ్మా, కారం ఉందని చెప్పింది. ఇక కొంచెం అయితే సాల్ట్ అయితే కలిపేసిన తర్వాత విషమ్మకి, కన్నయ్యకి ఇద్దరికీ అన్నం అయితే తినిపిస్తున్నాను. ఇక నేను వాళ్ళతో పాటుగా వేడి వేడిగా అన్నం అయితే తినేసి ఈ వ్లాగ్
వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికి టైం వచ్చేసి 7:30 అయిపోతుంది. రోజు 7:30 నుంచి 8 మధ్యలో అయితే అందరం నిద్రపోతున్నాము. ఇక మా పిల్లలతోని ఇలా అన్నం తినిపించేటప్పుడు ఆడడం అయితే నాకు రోజు అలవాటు. ఇక విషమ కన్నయ్య గూడా కడుపు నిండా అన్నం అయితే తినేసారు. ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి మన వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.